వైసీపీ యువ నేతకు ఎన్నికలు కలిసి రావడం లేదా? తండ్రి సీనియర్ లీడర్ అయిన తనయుడిని గెలిపించుకోలేకపోవడానికి కారణాలేంటి? ఆ యువ నేతకు ఎన్నికల్లో ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? ఇంతకీ ఎవరా నేత? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? బాపట్ల జిల్లాలో చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వెంకటేష్ తండ్రి కరణం బలరాం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. కానీ కరణం వెంకటేష్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి సైకిల్ పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఏడాది తిరక్కముందే కొడుకు వెంకటేష్ తో సహా కలిసి వైసీపీలో చేరిపోయారు. కరణం బలరాం వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటికే చీరాల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధిపత్యానికి చెక్ పడింది. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పెత్తనం కోసం పోటీ పట్టడంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ఏడాది ముందు ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు ఇన్ఛార్జిగా పంపింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. కానీ అప్పటికే అక్కడున్న పార్టీ నేతల నుంచి ఆమంచికి వ్యతిరేకత తప్పలేదు. దీంతో పర్చూరులో ప్యాకప్ చేసుకుని తిరిగి చీరాల చేరుకుని ఇక్కడి పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ కోసం కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ పోటీ పడ్డారు. కానీ చివరికి కరణం వెంకటేష్ కే సీటు దక్కింది. దీంతో అధినేత జగన్ తీరుపై ఆగ్రహించిన ఆమంచి ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈ నేత తన గెలుపు కంటే వైసీపీ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేశారు. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి భారీగా ఓట్లు చీల్చుకోవడంతో కరణం వెంకటేష్ కు ఓటమి తప్పలేదు. దీంతో తనయుడు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటే సంతోషించాలనుకున్న తండ్రి కరణం బలరాం ఆశలు నెరవేరలేదు. ఎన్నికల్లో అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం వెంకటేష్ కు లక్ కలిసి రాలేదు. దీంతో 2019 కరణం వెంకటేష్ ని పక్కన పెట్టిన సైకిల్ పార్టీ అధినాయకత్వం బలరాం కు చీరాల సీటు కేటాయించింది. 10 ఏళ్ల తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరణం వెంకటేష్ తిరిగి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. తండ్రి సీనియర్ నేతైనా తనయుడిని గెలిపించుకోలేకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కరణం వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ పై బాపట్ల, ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. మొదటిసారి టీడీపీ, సెకండ్ టైం వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కరణం వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.